ప్రియ స్నేహితులారా, ప్రభు చెప్పుచున్నారు మనకి, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టుము అని మనల్ని పిలుస్తున్నారు. ఆయన బోధ మంచిది. ఇంకా ఏం చెప్తున్నారంటే, మరి సంతుష్టికరమైన దైవభక్తి గొప్ప లాభసాధమై ఉన్నది. గొప్ప లాభసాధకము సంతుష్టికరమైన దైవభక్తి మాత్రమే. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదుము. ఎంత మంచి మాట అండి! ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఊరిలోను, అవివేకయుక్తములను, హానికరములోనైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను, నాశనములోనూ ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష అత్యధికమైన ధనాపేక్ష సమస్త కీడులకును మూలమని ప్రభు చెప్తున్నారు. కొందరు దానిని ఆశించి, ధనాపేక్షను ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి హెచ్చరిస్తున్నారు ప్రభు. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. బలుడర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుట ఆయనకి ఎంతో ఇష్టం. ప్రియులారా, శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి యుక్తకాలముల యందు ఆ ప్రత్యక్షతను కనుబరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించును. అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడనేరడు, ఎవడును చూడలేదు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండునుగాక. ఆమేన్.